హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. ఇంగ్లాండ్తో 4వ టెస్ట్లో ఇండియా తలబడబోతుంది. జార్ఖండ్లో జరిగే ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి సిరీస్ ఇక్కడే నెగ్గి చివరి మ్యాచ్కు ఎలాంటి ప్రెషర్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలనుకుంటుంది. రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయం సాధించి ఇండియా తిరుగులేని కాన్ఫిడెన్స్ సంపాదించింది. 432 పరుగుల ఓటమితో ఇంగ్లాండ్ ఇంటా బయట అపవాదు మూటగట్టుకుంది. బాల్ మొదలెట్టినప్పటి నుంచి ఇంతవరకు సిరీస్ ఓడిపోని ఇంగ్లాండ్ ఇక్కడ కూడా గెలవడానికి తన శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తుంది. దారుణమైన ఓటమి తర్వాత విపరీతమైన ట్రోలింగ్కు గురైన ఇంగ్లాండ్ టీం తిరిగి పుంజుకోవాలని చూస్తుంది. ఎలాగైనా ఇక్కడ గెలిచి చివరి టెస్టును సిరీస్ ఫలితం మార్చే టెస్టుగా చేయాలని ప్రయత్నిస్తుంది. ఇంగ్లాండ్ సంబంధించిన మాజీలు కానీ ఇండియాకు సంబంధించిన మాజీలు కానీ బాల్ ప్రశ్నార్థకమని అంటున్నప్పటికీ ఇండియాలో మిగతా అన్ని దేశాలలో బాల్ అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. కానీ ఇండియాలోని ర్యాంక్ టర్నర్పై మాత్రం బాల్ ఎలాంటి పని చేయలేదు. మరి ఇంగ్లాండ్ ఈ టెస్ట్లో బాల్ పద్ధతిని ఫాలో అవుతుందా లేక తన పంతా మార్చుకొని ట్రెడిషనల్ టెస్ట్ క్రికెట్లోకి మారుతుందా అనేది చూడాలి. ఈ మ్యాచ్లో టీమిండియా బుమ్రా లేకుండా బరిలోకి దిగుతుంది. బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బుమ్రా ఉన్నాడు. బుమ్రా బౌలింగ్ను ఆడడానికి ఇంగ్లాండ్ ప్లేయర్లు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో రూట్ కానీ బేర్స్టో కానీ బెన్ స్టోక్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి బుమ్రా లేని లోటుని సిరాజ్ ముఖేష్లు ఎంతవరకు తీరుస్తారో చూడాలి. 3వ టెస్ట్లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఫామ్లోకి రాగా ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. జైస్వాల్ వరుసగా 2 మ్యాచ్లలో 2 డబుల్ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్లో ఉన్నాడు. 2వ మ్యాచ్లో సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ 3వ మ్యాచ్లో 90 పరుగులతో ఆకట్టుకున్నాడు. అంది వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో దొరకబుచ్చుకున్న సర్ఫరాజ్ ఖాన్ 3వ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించాడు. రజత్ పటిదార్ మినహా ఇండియాలోని మిగతా ప్లేయర్స్ అందరూ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా మొదటి ఇన్నింగ్స్లో సిరాజ్ కుల్దీప్లు రాణించగా 2వ ఇన్నింగ్స్లో జడేజా బుమ్రాలు ఆకట్టుకున్నారు. బుమ్రాకు విశ్రాంతినిస్తున్న నేపథ్యంలో బుమ్రా స్థానంలో 4వ స్పిన్నర్గా అక్షర్ పటేల్ని ఆడిస్తారా లేక ముఖేష్ కుమార్ని ఆడిస్తారో చూడాలి. కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోకపోవడంతో రజత్ పటిదార్ స్థానంలో దేవదత్ పడకల్ను తీసుకునే అవకాశం ఉంది. 4వ టెస్టులో గెలిచి సిరీస్ని ఇక్కడే తేల్చేయాలని పట్టుదలతో ఉన్న ఇండియా 2 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇండియా ప్రాబబుల్ 11 వచ్చేసి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, దేవదత్ పడికల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ మరియు ముఖేష్ కుమార్ లేదా అక్షర్ పటేల్లో ఒకరు తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించినప్పటికీ మిడిల్ ఆర్డర్లో రూట్ బేర్స్టోలు తేలిపోతుండడం ఇంగ్లాండ్కు పెద్ద ఎదురుదెబ్బ. రూట్ బౌలింగ్లో రాణించినప్పటికీ బ్యాటింగ్లో ఒక్క పెద్ద స్కోర్ కూడా నమోదు చేయలేదు. ఇంగ్లాండ్ టీం మేనేజ్మెంట్ వీరిద్దరూ రాణించాలని ఆశిస్తుంది. జార్ఖండ్లోని స్పిన్ టర్నర్పై వుడ్ అండర్సన్లలో ఒకరికి విశ్రాంతినిచ్చి 4 స్పిన్నర్లతో ఇంగ్లాండ్ బరిలోకి దిగాలని చూస్తుంది. వెన్నుగాయం తర్వాత చాలా కాలం బౌలింగ్కు దూరంగా ఉన్న బెన్ స్టోక్ ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ప్రాబబుల్ 11 వచ్చేసి జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బేర్స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హ్యాట్లీ, జేమ్స్ అండర్సన్ ఆర్ మార్క్ వుడ్, షోయబ్ బషీర్. జార్ఖండ్లోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ పిచ్ ఆల్మోస్ట్ అన్ని ఇండియా పిచ్ల లాగానే స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. ప్రెషర్ సిచ్యువేషన్లో 4వ ఇన్నింగ్స్ను అవాయిడ్ చేసుకోవడానికి టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. మొదటి 2 రోజులు బ్యాటింగ్ అనుకూలించిన 3వ రోజు నుండి మాత్రం స్పిన్కి సపోర్ట్ ఇస్తూ వస్తుంది. జార్ఖండ్లో జరుగుతున్న ఈ టెస్టుకు చివరి రోజు వర్షం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అద్భుతంగా సాగుతున్న ఈ సిరీస్లో 2 జట్లు హోరాహోరీగా తలపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.